తిరుపతి రుయా హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వి అనంత కిరణ్ కుమార్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అనంత కిరణ్ గారు. నమస్కారం సార్. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు తలకి ఏ ఏ సందర్భాల్లో దెబ్బలు తగులుతూ ఉంటాయంటారు? సార్, తలకు ముఖ్యంగా చాలా హై స్పీడ్ యాక్సిడెంట్స్లో చాలా ఎక్కువగా దెబ్బలు తరుగుతూ ఉంటాయి సార్. అలాగే కొన్నిసార్లు చెట్టు మీద నుంచి కానీ పైన ఎత్తు మీద నుంచి కింద పడినప్పుడు కానీ అలా జరిగే అవకాశం ఉంటుంది. థర్డ్ అనుకొని స్పోర్ట్స్ ఇంజరీస్ అండి, ఎక్కువ హై స్పీడ్ స్పోర్ట్స్, సపోజ్ ఫుట్బాల్ కానీ బాస్కెట్బాల్ కానీ ఒక్కొక్కసారి బాక్సింగ్ ఇట్లాంటి చోట్లలో కూడా ఇంజరీస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే వార్ఫేర్ ఇంజరీస్ కానీ, బ్లాస్ట్ ఇంజరీస్ కానీ, లేకపోతే మిజైల్ ఇంజరీస్ ఇటువంటి వాటిలో కూడా తగిలే అవకాశం ఉంటాయండి. అయితే మన డాక్టర్ గారు, ఇలా తగిలినప్పుడు మన శరీరంలో ఎటువంటి మార్పులు కనపడతాయి అంటారు? సార్, మార్పులు అన్నది మనం తగిలే దెబ్బ సివియారిటీని బట్టి ఉంటుంది సార్. ఒక్కొక్కసారి ఏంటంటే అంత సివియర్గా లేనప్పుడు మామూలుగా ట్రాన్సియెంట్ లాస్ ఆఫ్ కాన్షియస్, అంటే కొద్దిసేపు స్లో తప్పిపోవడం కానీ, లేకపోతే కొంచెం ఫిట్స్ లాగా రావటం కానీ ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అదే సివియర్ ఇంజరీస్ అంటే బాగా తలనొప్పి ఎక్కువగా రావటము, వాంతులు రావటము, ఫిట్స్ రావటము, ఒక్కొక్కసారి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటము, కొన్నిసార్లు ఏంటంటే విపరీతంగా ప్రవర్తించడం, అంటే ఒక్కొక్కసారి డల్ గా ఉంటారు లేదా అసాధారణంగా చిరాకు పడటము, ఒక్కొక్కసారి కొంతమందిలో నిద్ర పట్టకపోవడము, వాసనలు చూడలేకపోవటము, ఇంకా కొంతమందిలో సివియర్ ఇంజరీస్ లో చెయ్యి కాలు సచ్చిపడిపోవటము లేదా మతి మరపు ఉండటం కానీ, ఇలా రకరకాలు మన తగిలే దెబ్బ పరిణామాలను బట్టి ఉంటుంది. దాన్ని బట్టి ఉంటుంది. అయితే మరి అన్ని గాయాలు కూడా తీవ్రంగానే ఉంటాయి అంటారు? లేదు సార్, అంటే తలకు తగిలిన ప్రతి ఒక్కటి సీరియస్ అని చెప్పుకోనక్కర్లేదండి. దాంట్లో సివియారిటీని బట్టి మనం చెప్తాము. దీనికి ఏంటంటే ఒక స్కేల్ అనేది ఉంటుంది సార్, అది గ్లాస్గో కోమా స్కేల్ అంటాము. దాని ప్రకారం ఏంటంటే మైల్డ్ హెడ్ ఇంజరీ, మోడరేట్ హెడ్ ఇంజరీ, సివియర్ హెడ్ ఇంజరీ అని చెప్తాము. ఆ స్కేల్లో ఏంటంటే మనిషి చూడగలుగుతున్నాడా లేదా, తర్వాత మాట్లాడగలుగుతున్నాడా లేదా, తర్వాత మన మూమెంట్, మోటార్ మూమెంట్, ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని ఒక స్కేల్ లాగా రూపొందించడం జరిగింది సార్. ఆ స్కేల్లో సివియర్ అంటే 3 నుంచి 15 వరకు స్కోర్ ఉంటుంది. ఒకవేళ 14-15 ఉంటే మైల్డ్ ఇంజరీ అంటాము. అదే 9 to 13 ఉంటే మోడరేట్ ఇంజరీ అంటాం సార్. ఆ స్కేల్లో 8 and less than 8 అంటే సివియర్ ఇంజరీ కింద వస్తుంది సార్. అంటే దాన్ని బట్టి వైద్యులు నిర్ణయిస్తారు ఎంత తీవ్రత కలిగింది అనేది. అయితే ఈ తీవ్రతని ఏ రకంగా మీరు గమనించి చెప్తారంటారు? సార్, ఇది పేషెంట్ ని చూసినప్పుడు ఫస్ట్ అసలు సివియారిటీ ఆఫ్ ఇంజరీ సార్, అంటే ఎలా తగిలింది, ఆ పేషెంట్ హెల్మెట్ వేసుకున్నాడా లేదా ఆ దెబ్బ తగిలినప్పుడు తను ఆల్కహాల్లో ఉన్నాడా, మోడ్ ఆఫ్ ఇంజరీని బట్టి ఎంత సివియర్ అనేది ఒకటి అర్థమవుతుంది సార్. తర్వాత పేషెంట్ ని మనం క్లినికల్ గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఏంటంటే తను రెస్పాన్స్ ఎలా ఉంది, అదే ఇప్పుడే చెప్పాను కదా, గ్లాస్గో కోమా స్కేల్ రెస్పాన్స్ బట్టి ఎంత సివియర్ అని చెప్తాం సార్. ఆ సివియారిటీని బట్టి మళ్ళీ మన ట్రీట్మెంట్ మోడాలిటీస్ మారిపోతాయి అనమాట. అంటే మైల్డ్ లో ఒకలాగా ట్రీట్మెంట్ చేయడం, సివియర్ గా ఒకదానికి ఒకలాగా ట్రీట్ చేయడం, ఒక్కొక్కదానికి ఒకటిలా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఈ లక్షణాలు అని చెప్పారు కదా ఇందాక, కొంచెం మత్తుమరు పట్ల ఇలాంటివి అంటే ఎవరిలోనైనా ఒకే రకంగా ఉంటాయి, అంటే స్త్రీ పురుషుల భేదం అట్లాగే ఎవరిలోనైనా అలాగే ఉంటాయి. అయితే మరి డాక్టర్ గారు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటాయి అంటారు? సార్, రిస్క్ ఫ్యాక్టర్స్, హెడ్ ఇంజరీస్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ మన బ్రెడ్ విన్నింగ్ పాపులేషన్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంటారు సార్. ఎందుకంటే వీళ్ళే మోస్ట్ యాక్టివ్ మెంబర్స్. ఎక్కువ ట్రాఫిక్ లో వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కువ మొబైల్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ ఇట్లా ఉండే వాళ్ళలో ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ సార్. సెకండ్ ఏంటంటే మెయిన్ ఆల్కహాలిజం సార్. ఎక్కువ మంది మేము చూసే సగం యాక్సిడెంట్స్ తాగి వచ్చే వాళ్ళలోనే ఉంటారు. థర్డ్ ఏంటంటే కొంతమంది వాళ్ళకు కొన్ని మందులు వాడుతూ ఉంటారు సార్, అంటే యాంటీప్లేట్లెట్స్ అని కానీ, బీపీ షుగర్ ఉండే వాళ్ళలో. అప్పుడు వాళ్ళకి చిన్న దెబ్బలు తగిలినా కూడా వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటది యాంటీప్లేట్లెట్స్ ఇట్లా వాడే వాళ్ళలో. ఇట్లా కొన్ని రిస్క్స్ ఉంటాయి సార్. ఇంకా ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ కూడా కొంతమంది అడిక్ట్ అవుతున్నారు, అంటే డ్రగ్స్ కానీ ఇట్లా. ఈ అడిక్షన్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు, చాలా హై వెలాసిటీ ఇంజరీస్ కి గురి అవుతున్నారు అనమాట. ఇప్పుడు ఇలా తల మనం బాడీ కింద పడుతున్నప్పుడు తలకే దెబ్బ ఎందుకు తగులుతుందండి? సార్, బాడీ కింద పడుతున్నప్పుడు తలకే అనేది ఏం కాదు సార్, ఏ పార్టీకైనా కూడా తగలచ్చు. అదే, కానీ ఎక్కువగా కింద పడగానే వెంటనే తల అలా గోడకి కొట్టుకోవడము, లేకపోతే నేలకు కొట్టుకోవడము ఎక్కువగా అలా జరుగుతుంది. అది మనం ఆ సమయంలో తెలీదు, ఎలా ఆపుకోవాలని తెలీదు. అంటే దానికి ఏదన్నా న్యాచురల్ గానే అలా జరుగుతుందని
సార్ అలా అని కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే మనం చూసే అన్ని హై స్పీడ్ వెలాసిటీ ఇంజరీస్ లో చెప్పాలంటే ఇప్పుడు చూడండి, మనం మోటార్ సైకిల్ లో వెళ్తుంటాం, సడన్ బ్రేక్ వేస్తాం, బ్రేక్ వేయడం వల్ల మనం ఒకసారి ముందుకు పడిపోతాం. సో అది వెళ్ళి డాష్ బోర్డ్ కొట్టేస్తాం. ఈవెన్ సపోజ్ కార్ లో ఉన్నాం, కార్ లో సీట్ బెల్ట్ వేసుకున్నా కూడా ఎప్పుడైనా కూడా మనకి సీట్ బెల్ట్ వేసుకోలేదు అనుకో, టక్కున బ్రేక్ ఇచ్చినప్పుడు కానీ ఒక డాష్ ఇచ్చినప్పుడు సడన్ గా వెళ్ళి అద్దం కొట్టుకుంటాం. సో మనకు తలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అట్లా అండ్ ఇంకొకసారి ఎప్పుడైనా కింద పడుతుంటాం ఇంటి దగ్గర, కింద పడినప్పుడు పక్కకు తిరిగినప్పుడు పక్కన ఏదో ఒక సపోర్ట్ తీసుకునే మనం గోడను పట్టుకుంటాం. ఆ సపోర్ట్ తీసుకోలేని పక్షంలో మన తల వెళ్ళి గోడ పట్టుకుంటది. అట్లా అనుకోకుండా తలకు తగులుతాయి సార్. అలా అని తలకే తగులుతున్నాను కాదు. అయితే మరి డాక్టర్ గారు, ఈ తలకి దెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స ఏ రకంగా ఉంటుందంటారు? సార్ యాక్చువల్ గా తలకి దెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంజరీస్ బయట ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సార్. మెయిన్ రోడ్ ట్రాఫిక్స్ లో కానీ ఇట్లా జరిగినప్పుడు ఫస్ట్ ఆ తగిలిన ప్రదేశంలో పేషెంట్ ఎలా ఉన్నాడో మనం చూస్తాం సార్. అతను తగిలిన అతను మన తెలివిలో ఉన్నారా, అంటే మన ఒబేయింగ్ కమాండ్స్ లో ఉన్నాడా లేదా అని చూస్తున్నాడా లేదా. అవును సార్. ఆ టైంలో మనం చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటంటే ఫస్ట్ మనతో పాటు ఇంకొక వ్యక్తి ఎవరు ఉన్నారో ఫస్ట్ చూస్తాం సార్. అప్పుడు ఒక వ్యక్తి ఏమో 104 వాళ్ళకి కానీ ఇలా ఎమర్జెన్సీ టీమ్ కు ఫస్ట్ కాల్ చేయాల్సి వస్తుంది సార్. ఇంకొకరేమో పేషెంట్ ఎవరైతే పడిపోతుంటారో వాళ్ళని జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఏంటంటే ఆ పేషెంట్ పడ్డప్పుడు కానీ చుట్టుపక్కల ఏమీ తగలకుండా కొంచెం ఓపెన్ ప్లేస్ లో ఫ్లాట్ గా ఉండే సర్ఫేస్ లో ఉంచాలి. అండ్ ఎక్కువగా మనకు తెలివి లేక అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఏవి పడితే అవి ఆస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అందువల్ల ఒకవైపు తిప్పి పడుకోబెడతాము. ఒకవైపు తిప్పి పడుకోబెట్టి అట్లే నోట్లోంచి చొంగ కారడం కానీ లేకపోతే బ్లడ్ కానీ ఏమైనా వస్తుంటే దాన్ని ఒక పొడి బట్టతో తుడిచేసి కొంచెం తల కిందికి పెడతాం అనమాట. దానివల్ల ఊపిరితిత్తుల్లోకి పోకుండా మనం ప్రివెంట్ చేస్తాము. అలాగే ఏంటంటే సార్, చాలా మందికి తలకు దెబ్బ తగిలినప్పుడు పైన స్కాల్ప్ అంటే తల పై భాగం నుంచి రక్తం కారడం గమనిస్తూ ఉంటాం. ఆ టైంలో ఏంటంటే మనం ఒక క్లీన్ క్లాత్ కానీ ఏదో ఒకటి తీసుకొని రక్తం కారకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయాలి సార్. దానివల్ల ఏంటంటే ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యి షాక్ లోకి వెళ్లకుండా అరికట్టచ్చు. ఇంకా కొంతమందికి తెలియకుండా ముక్కులోంచి చెవిలోంచి రక్తం కారుతుంటుంది సార్. అప్పుడు ఆ ముక్కులోంచి చెవిలోంచి రక్తం కారేటప్పుడు కూడా ఒకవైపు తిప్పి ఆ చెవికి ఒక చిన్న ప్యాక్ లాగా చేసి ముక్కులోంచి ఏమైనా బ్లడ్ ఉంటే జస్ట్ అది పట్టచ్చు సార్ కొంచెం. అట్లా చిన్న చిన్న ప్రెజర్ ఇవ్వడం కానీ ఇట్లా చేయడం వల్ల మనం హెల్ప్ చేసిన వాళ్ళం మొత్తం. ఇంకా పేషెంట్ కన్నా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అసలు గాలి తీసుకోవడానికి కష్టంగా ఉందా లేదా ఫస్ట్ చూడాలి సార్. అట్లా ఏమైనా కష్టంగా ఉంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అట్లాంటప్పుడు తెలియకుండా డెంచర్స్ కానీ లూజ్ టూత్ కానీ ఏమైనా ఉండి నోట్లో ఇరుక్కుపోయి వాళ్ళకి గాలి తీసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అట్లా ఎమర్జెన్సీ అనిపించిన కండిషన్ లో కొంచెం మనము తుడిచేసి లోపల ఏమైనా నోట్లో కానీ ఏమైనా ఇరుక్కుపోయా కూడా చూసేసి ఒక వేలుతో జస్ట్ తీయడం బెటర్ సార్. ఇంకా ఇవన్నీ ప్లస్ ఎంత వీలైతే అంత తొందరగా పేషెంట్ పరిస్థితిని బట్టి నియరెస్ట్ ట్రామా సెంటర్ తీసుకెళ్లాలి సార్. దగ్గరలో ఉన్న ప్లేస్ కి తీసుకెళ్లాలి, హాస్పిటల్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? సార్, ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనము ఫస్ట్ మోడ్ ఆఫ్ ఇంజరీ అంటే ఎలా తగిలింది, తను ఆ తగిలే టైంలో ఏమైనా మత్తు పదార్థాలు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే హెల్మెట్ పెట్టుకున్నారా లేదా, అవి కొంచెం హిస్టరీ తీసుకుంటాం సార్. ఆ టైంలో ఫిట్స్ ఏమైనా వచ్చాయా, వాంతులు ఏమైనా వచ్చాయా, అలా అవన్నీ ఫస్ట్ అడుగుతాము. అడిగిన వెంబటే తర్వాత పేషెంట్ ను చూసినప్పుడు ముందు బీపీ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, తర్వాత ఇంకెక్కడైనా బ్లీడింగ్ అవుతుందా, యాక్టివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటాం సార్. తర్వాత ఛాతీలో రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉందా, ఎక్కువ ఆయాసపడుతున్నారా చూస్తాం. దానికి ఏమైనా కారణాలు ఉన్నాయో చెక్ చేసుకుంటాం సార్. అవన్నీ చూసినప్పుడు ఫస్ట్ మేము ఎప్పుడు కూడా ట్రామాలో ABCDE అంటాం సార్. అంటే ఫస్ట్ ఎయిర్వే చూసుకుంటాము. తర్వాత బ్రీతింగ్, గాలి పీల్చుకోగలుగుతున్నా లేదా, బ్రీతింగ్ ఎలా ఉంది. తర్వాత C ఫర్ సర్క్యులేషన్ అంటే బీపీ పల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం సార్. D అంటే డిజేబిలిటీ లిమిటేషన్ అంటే వాళ్ళకి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేదా, అవి ఒకసారి చెక్ చేసుకుంటాం. తర్వాత E అంటే ఎక్స్పోజర్ ఆఫ్ ద బాడీ పార్ట్స్, పొరపాటు ఇంకా వేరే ఇంజరీస్ ఏమైనా తగిలాయా అని ఒక మొత్తం అన్ని ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది సార్. ఇవి చూసిన తర్వాత మనం ఏ సివియారిటీ అంటే దాన్ని బట్టి వెళ్తాం. అదే ముఖ్యంగా హెడ్ ఇంజరీస్ కి వస్తే మాత్రం ఎంత వీలైతే అంత త్వరగా పేషెంట్ బట్టి సిటీ స్కాన్ చేపిస్తాం సార్. సిటీ స్కాన్ చేపించి ఆ స్కాన్ లో మనకి దెబ్బలు ఎక్కడ ఉన్నాయి, అంటే ఓన్లీ పైనే ఉన్నాయా, లేకపోతే స్కల్ బోన్ కు ఉన్నాయా, లేకపోతే బ్రెయిన్ కు ఉన్నాయా అనేది మనం నిర్ధారిస్తాం అనమాట. దాన్ని బట్టి మనం ఒక్కొక్క సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సార్. చాలా బాగుంది డాక్టర్ గారు. అంటే పూర్తిగా అంటే ఆ దెబ్బ బయటికి కనపడింది మాత్రమే కాదు మీరు చూసేది, కాదు సార్, లోపల బ్రెయిన్ వరకు కూడా వెళ్ళి ఆ బ్రెయిన్ కూడా ఏదైనా ఇబ్బంది కలిగిందా, దానివల్ల ఈ గాయం వల్ల భవిష్యత్తులో బ్రెయిన్ ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా అనేది కూడా మీరు చెక్ చేస్తారు. అవును సార్. అయితే మరి డాక్టర్ గారు, ఈ
ఎవరికైనా ఇలా ప్రమాదవశాత్తు తలకి దెబ్బ తగిలిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ మధ్యలో సమయం ఎంత లోపు అయితే మంచిదే అంటారు ఎక్కువ? సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఒకటి ఉంది సార్, టైమ్ ఈజ్ బ్రెయిన్ అని. మనకు టైం ఎంత గడిచే కొద్దీ అంత బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సార్. సో వీలైనంత త్వరలో, ఎంత వీలైతే అంత త్వరగా మనం హాస్పిటల్కి రీచ్ అవ్వడం ముఖ్యం సార్. కొన్ని హెడ్ ఇంజరీస్ లో ఎంత వీలైతే అంత త్వరగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ డిలే అయితే గన కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మెదడుకు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. అవును సార్. అయితే డాక్టర్ గారు ఇట్లా ఇప్పుడు ఒక గోల్డెన్ అవర్ అంటారు కదా, హార్ట్ అటాక్ వస్తే ఒక గంట లోపు తీసుకురావాలి, లేకపోతే ఇంకా వేరే కొన్ని న్యూరో పక్షవాతం వచ్చినప్పుడు కూడా అట్లాగే ఇలా కూడా ఏమన్నా ఇట్లా ఉందంటారు గోల్డెన్ అవర్ లాంటి? సార్ గోల్డెన్ అవర్ అనే టర్మ్ మనం బ్రెయిన్ స్ట్రోక్ కూడా వాడతాం సార్. ఇది ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ 3 hours లోపల వస్తే మనకి థ్రోంబోలైటిక్ థెరపీ అని ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వాళ్ళలో వాళ్ళకి ఇస్తాం సార్. అదే హెడ్ ఇంజరీస్ లో గోల్డెన్ అవర్ అంటూ ఏం లేదు, కానీ ఎంత వీలైతే అంత త్వరగా వస్తే అది బెస్ట్ సార్. అసలు 10 నిమిషాల్లో వస్తే, ఎంత వీలైతే అంత త్వరగా వస్తే మంచిది సార్. 10 నిమిషాలు లేదా పావు గంట అయితే కూడా లేట్ మంచిదే సార్. ఇంకో అరగంట అయితే ఇంకా లేట్ అన్నట్టు. అంటే మేము గమనించింది ఏంటంటే చాలా మంది చిన్న దెబ్బలే, బయటకి ఏం లేదు కదా, ఈ రోజు ఉండేది రాత్రికి ఉండి రేపు పొద్దునే పోదాంలే అలా చేస్తుంటారు సార్. అలా మాత్రం చేయకండి. 24 గంటలు మనకి ఎక్కడ నియర్ బై హెల్త్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళటం మంచిది సార్. అయితే మన డాక్టర్ గారు ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు అంటే పడినప్పుడు తల కొట్టుకోవడం ఏదో జరిగిన తర్వాత అప్పటికప్పుడు ఏమి ఉండకుండా తర్వాత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది చాలా మందిలో ఫస్ట్ తగిలినమ్మటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది, అంతకుమించి ఇంకేం ఉండదు సార్. కానీ పోను వాళ్ళకు అపస్మార స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. దీన్నే మేము లూసిడ్ ఇంటర్వెల్ అంటాం సార్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొద్దిసేపు తెలియకపోతారు, మళ్ళీ వెంటనే వాళ్ళంతా వాళ్ళు లేచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ తెలియకుండా మరుసటి రోజు మెల్లగా డౌన్ అవుతూ వస్తారు. అట్లా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది సార్ హెడ్ ఇంజరీస్ లో. అందువల్ల హెడ్ ఇంజరీ ఏదైనా కూడా చిన్నదా పెద్దదా అని మాత్రం డిసైడ్ చేయకండి. సొంత మెడికేషన్ తీసుకోకూడదు. ఎంత వీలైతే అంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఇప్పుడు ఆ రకంగా మనం ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అంటారు సార్? నిర్లక్ష్యం చేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి తల్లో ఒకటి సార్, రక్తం ఎంతవరకు బ్లీడ్ అయింది, ఒకవేళ స్కాల్ప్ ఇంజరీస్ పైనుంచి రక్తం అలా కారిపోతోంది, పేషెంట్ షాక్ లేకపోవచ్చు, లేదా బ్రెయిన్ లోపల హెమటోమా ఉంది అంటే రక్తం గూడు కట్టింది. గూడు కట్టినప్పుడు అది పోను ప్రెషర్ పెరుగుతా వస్తుంది సార్. ప్రెషర్ పెరుగుతా వచ్చి బ్రెయిన్ లో చిన్న మెదడు దాకా ఒత్తుకుపోతుంది. చిన్న మెదడు ఒత్తుకుపోయినప్పుడు మనకు అక్కడ ఊపిరి తీసుకోవడానికి, గుండె కొట్టుకోవడానికి ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయో దానివల్ల ఆ ప్రెషర్ ఎక్కువైపోయి ప్రాణాపాయం అవ్వచ్చు సార్. అంటే ప్రాణం పోయే సమస్య కూడా అవును సార్ వచ్చే ఇది ఉంటుంది. అంటే నిర్లక్ష్యం అనేది పర్టికులర్ గా ఈ తలకు దెబ్బ తగిలిన విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. అది చిన్నదా పెద్దదా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. అవును సార్. చాలా బాగుంది సార్. ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్లలో ఒక్కొక్కసారి బాత్రూంలో కూడా జారిపడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఏదో పారాసెటమాల్ ఏదో ఒక టాబ్లెట్ వేసి కూర్చోబెట్టే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వాళ్ళు పక్షవాతానికి కూడా వెళ్ళిన సందర్భాలు. చాలా మంచిగా చెప్పారు సార్. ఇది ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో, ముసలి వాళ్ళలో, మేమైతే న్యూరో సర్జన్ గా మేము మోర్ దాన్ 70 years వాళ్ళు చిన్న దెబ్బ తగిలి కింద పడినా కూడా మేము వీ ప్రిఫర్ టు డూ సిటీ స్కాన్ చేయడమే మేము బెటర్ అనుకుంటాం సార్. ఎందుకంటే వాళ్ళలో బ్రెయిన్ లో కొంచెం అట్రఫీ ఉండి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది సార్. చిన్న దెబ్బ తగిలినా కూడా ఒక్కొక్కసారి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. అలాగే చాలా మంది పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి షుగర్, బీపీ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి మందులు అటరోస్టాటిన్ కానీ, ఎకోస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రిల్ కానీ ఇలాంటి మందులు వాడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి రక్తం గడ్డ కట్టుకునే కెపాసిటీ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా ఎక్కువగా డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల పెద్దవాళ్ళలో ఇంకా అసలు ఎంత వీలైతే మోర్ కేర్ఫుల్ గా చూసుకోవాలి సార్. అది ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పుడు మిగతా మందులు ఏదైనా వాడుతున్నారు అనుకోండి, ఏదైనా వ్యాధులను బట్టి ఆ మందుల వల్ల కూడా ఏమైనా తలకి అంటే వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉంటాయి అంటారు? మందుల వల్ల తలకు వచ్చే ప్రమాదం అంటే సార్ ఒకటి సార్, చాలా మంది మేము గమనించింది ఏంటంటే బీపీకి మందులు వాడుతూ ఉంటారు. బీపీ ఉందని తెలిసి కూడా తెలియకుండా ఒక్కొక్కసారి మిస్ చేసేస్తారు టాబ్లెట్స్. అప్పుడు వాళ్ళలో ఎక్కువ బీపీ అయిపోయి వాళ్ళు కళ్ళు తిరిగేసి పడిపోతుంటారు. కళ్ళు తిరిగి పడినప్పుడు తల దెబ్బ తగులుతుంది. వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. అది కాబట్టి అది ఏదైనా మందులు వేసుకుంటున్నారంటే క్రమంగా నియమం ప్రకారం వేసుకో. అదొకటి సార్, బీపీ టాబ్లెట్స్ ఒకటి. ఇంకోటి ఈ రక్తస్రావం, స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ మెడిసిన్స్ ఇస్తాం కదా, ఎకోస్ప్రిన్ కానీ, క్లోపిడోగ్రిల్ కానీ, ఈ టాబ్లెట్స్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వకూడదు సార్.
అవి క్రమం తప్పకుండా డాక్టర్లు ఏ రకంగా వేసుకోమని చెప్పారు ఆ నియమం ప్రకారం వేసుకోవాలి. వాటి ఏ పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే మరి డాక్టర్ గారు, ఇలా తలకు దెబ్బలు తగలకుండా మనం ఏ రకంగా మనం నివారించుకోవచ్చు అంటారు? సో తలకు దెబ్బలు తగలకుండా నివారించుకునేకి ముఖ్యంగా చెప్పాలంటే మనం చిన్నపిల్లల దగ్గర నుంచి ఫస్ట్ హెల్మెట్స్ స్ట్రెస్ చేయాలి సార్. ఈవెన్ ఇప్పుడు ఉన్న సైకిల్స్ కూడా, ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు పిల్లలు. అవును. సో ఈవెన్ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా 20-25 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోతుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళకు కూడా హెల్మెట్ ముఖ్యం ప్రాముఖ్యత చెప్పాలి సార్. పెద్దవాళ్ళు తప్పకుండా హెల్మెట్ వేసుకోవాలి. పిల్లల నుంచి అది అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత హెల్మెట్ అనేది కంపల్సరీ వేసుకుంటారు. అలాగే మోటార్ వెహికల్స్ కార్ ఇట్లాంటి పోయే వాళ్ళలో కంపల్సరీ సీట్ బెల్ట్స్ వేసుకోవాలి సార్. సీట్ బెల్ట్, దాంతో పాటు మంచి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండాలి సార్. ఇది చాలా ముఖ్యం సార్. తర్వాత ఎప్పుడు కూడా మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు, దానివల్ల చాలా ప్రమాదాలు అవుతున్నాయి, అది చూసుకోవాలి. ఇంకొకటి థర్డ్ వచ్చి ఫిట్స్ హిస్టరీ ఉండి చాలా మంది ఫిట్స్ టాబ్లెట్స్ సరిగా వేసుకోవడం, వాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఫిట్స్ తో బాధపడే వాళ్ళు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది సార్. వాళ్ళు డ్రైవింగ్ చేయకుండా ఏదైనా వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళడం అనేది మంచిది. ప్రయాణాలు చేసేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడం కానీ అలా మంచిది అంటారు. అంటే బేసిక్గా ఇలా మందులు వాడేటప్పుడు కానీ, లేకపోతే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, ఇంట్లో కూడా ఉన్నప్పుడు కూడా కాలు జారే పరిస్థితులు కాకుండా కాళ్ళకు కూడా మనం జాగ్రత్తగా చూసుకుని అరికాళ్ళు నేల లేకుండా చూసుకోవాలి. అయితే మన డాక్టర్ గారు, అంతా బాగుంది. ఇప్పుడు శ్రోతలు ఈ రకంగా బాధపడేవాళ్ళు దెబ్బ తగిలిన తర్వాత, ఒకసారి దెబ్బ తగిలి నిర్లక్ష్యం చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే కాన్సిక్వెన్సెస్ మీరు చెప్పారు. బ్రెయిన్ కూడా ప్రాణాపాయం స్థితి. అయితే ప్రాణాపాయం స్థితి దాకా పోకుండా దానికి ముందు స్టేజ్ వరకు ఉన్న వాళ్ళకి దాన్ని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఉండే వాళ్ళకి మీరు ఏమని సలహాలు ఇస్తారు? అంటే బెడ్ రిడన్ అయిపోయి ఉంటారు కొంతమంది. అటు మామూలు జీవనం చేయలేరు, పూర్తిగా కోలుకోలేరు. అట్లా ఉండకుండా అలా అయిపోయే ప్రమాదం ఇది, తల గాయం అనేది. అట్లా కాకుండా ఉండాలి అంటే మీరు శ్రోతలకు ఏం చెప్తారు? సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. దీంట్లో ఏంటంటే హెడ్ ఇంజరీలో ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సార్. ఆ ప్రివెన్షన్ కోసం నేను ముందుగానే చెప్పినట్లే మనం డ్రైవింగ్ అప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. హెల్మెట్ పట్టుకొని వెళ్ళాలి, సీట్ బెల్ట్ వేసుకెళ్ళాలి, ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉండేటట్టు చూడాలి. తర్వాత ఎప్పుడు కూడా మత్తుపానీయాలు సేకరించి డ్రైవ్ చేయకూడదు. అట్లా పొరపాటున చేయాల్సిన పరిస్థితిలో మీరు పక్కన కూర్చొని పక్కన వాళ్ళతో డ్రైవింగ్ చేయమని చెప్పాలి. ప్లస్ హెడ్ ఇంజరీ అంటూ తగలడం జరిగితే వెంటనే నియరెస్ట్ సెంటర్ కు వెళ్ళాలి, డాక్టర్ సలహా తీసుకోవాలి. అండ్ ఏది కూడా చిన్నదేలే అని మాత్రం ఆ నెగ్లిజెన్స్ వద్దు సార్. తర్వాత ఒకవేళ హెడ్ ఇంజరీ జరిగింది, ఆపరేషన్ అయిపోయింది, లేదా హెడ్ ఇంజరీలో కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల దానికి కూడా కాన్సిక్వెన్సెస్ తగ్గించేకి మనం కరెక్ట్ టైంలో ఆపరేషనే చేయించుకున్నాం, బాగా అయ్యారు. కానీ కొన్నిసార్లు మతిమరుపు రావడం కానీ, లేకపోతే వీక్నెస్ రావడం కానీ ఇలా జరుగుతుంటాయి. ఇక్కడ మెయిన్ న్యూరో రీహాబిలిటేషన్ కేర్ చాలా ముఖ్యమైన సార్. ఇది న్యూరో రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే ఒక మనిషిని మళ్ళీ తనను మామూలు పనికి యథాతథంగా తీసుకురావడానికి ఉపయోగించే అన్ని కార్యక్రమాలను న్యూరో రీహాబిలిటేషన్ అంటాము. కొంతమందికి ఏంటంటే మెమరీ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, వాళ్ళలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఇస్తారు. దానివల్ల మెల్లమెల్లిగా మళ్ళీ బిహేవియర్, మెమరీ, కాగ్నిషన్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే న్యూరో రీహాబిలిటేషన్ లో అందరూ కూడా చాలా మంది ఉత్తి ఫిజియోథెరపీ చాలిపోతుందా అంటారు. ఫిజియోథెరపీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రీహాబిలిటేషన్ సార్. రీహాబిలిటేషన్ లో ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ఒక రీహాబిలిటేషన్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ ఎక్స్పర్ట్ ఉంటారు. అది ఆక్యుపేషన్ కావచ్చు, లేదా చిన్న చిన్న ఫైన్ మూవ్మెంట్స్ కావచ్చు, తర్వాత మెయిన్ ఒక సైకాలజిస్ట్ సపోర్ట్ కావచ్చు. అట్లా ఒక మంచి న్యూరో రీహాబిలిటేషన్ ఇస్తే చాలా మంది ఒకటిగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, అలాంటి వాళ్ళు దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో వాళ్ళతో మనం ఎంపథెటిక్ గా ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా దానికి సపోర్ట్ ఇచ్చి వాళ్ళను మళ్ళీ మన నార్మల్ స్టైల్ కి తెచ్చేకి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వగలగాలి. అంటే ఇప్పుడు గాయపడ్డ వాళ్ళకి వాళ్ళే సొంతంగా ఏం చేసుకోలేరు కాబట్టి తోటి వాళ్ళు, పర్టికులర్లీ కుటుంబం వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండాలి. అవును సార్. చాలా మందికి మాకు తరచుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. వాటిలో ఏంటంటే ఒకటి, సార్ ఇప్పుడు తలకు దెబ్బ తగిలింది కదా, మామూలు మనిషి అవుతాడా అని అడుగుతూ ఉంటారు. చాలా మంది మామూలు మనిషి అయ్యే అవకాశాలు ఉన్నాయి, బట్ అది కూడా సివియారిటీ ఆఫ్ ఇంజరీని బట్టి ఉంటుంది అనమాట. మైల్డ్ అండ్ మోడరేట్ ఇంజరీస్ లో పేషెంట్ చాలా వరకు మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి సివియర్ ఇంజరీస్ లో కొన్ని డెఫిసిట్స్ ఉంటాయి, లైక్ మెమరీ డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే వీక్నెస్ కానీ, కాళ్ళు చేతులు కొంచెం చచ్చిపడటం కానీ, ఫిట్స్ రావటం కానీ, ఒక్కొక్కసారి మరీ సివియర్ ఇంజరీలో కోమాలో ఉండటం కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో
చాలా మంది అడిగేది ఏంటంటే సార్ తలకు దెబ్బ కంటిన్యూస్ గా ఫిట్స్ మందులు వాడాలా అని అడుగుతారు. అలా అంటూ ఏం లేదండి. మనం దాంట్లో కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లో తలకు దెబ్బ తగిలినప్పుడు స్కారింగ్ అనేది జరుగుతుంది. ఆ స్కారింగ్ అని జరిగినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం తరచుగా ఉంటది. అట్లా ఉన్న వాటిలోనే అవసరమైతే ప్రొలాంగ్డ్ ఫిట్స్ థెరపీ వాడాల్సి వస్తుంది. లేకపోతే చాలా మంది 3 నుంచి 6 నెలల లోపల ఫిట్స్ టాబ్లెట్స్ తగ్గించేస్తామండి. అండ్ కొన్ని సందర్భాల్లో చాలా మంది ఏమంటారంటే సార్ ఇప్పుడు తలకు దెబ్బ తగిలింది కదా, ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చి మెదడు వాపు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అది కూడా డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. ఒకవేళ తలకు దెబ్బ తగిలి సివియర్ గా బయట నుంచి దెబ్బ లోపల బ్రెయిన్ దాకా చొచ్చుకుపోవడం కానీ అట్లా కాంపౌండ్ ఇంజరీస్ జరిగినప్పుడు చాలా మందికి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, హై ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే మెనింజైటిస్ అంటామండి. ఎప్పుడైనా మాకు అట్లా మెనింజైటిస్ అట్లా డౌట్ వస్తే చాలా ఎఫిషియెంట్ యాంటీబయాటిక్స్ వాడి దాన్ని తగ్గించు అవసరం ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి జాగ్రత్త పడాలి. నేను ముఖ్యంగా ఒక న్యూరో సర్జన్ గా అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా తలకు దెబ్బ తగలచ్చు. అలా అని తలకు దెబ్బ తగిలినవన్నీ ప్రమాదకరమైనవి కాదు. అందులో ఒక 15 to 20% ఆఫ్ ద కేసెస్ చాలా సివియర్ హెడ్ ఇంజరీస్ ఉంటాయి. మిగతాటివన్నీ కూడా మందులతో నయమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కంగారు పడిపోకుండా ఎంత విధంగా ఆపరేషన్ చేయించుకుంటే చాలా మంచిగా కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అపోహలు అన్ని పెట్టుకోవద్దు. అది మరి శ్రోతలు మీరు విన్నారు కదా, తలకు ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్ అనంత కిరణ్ కుమార్ గారు మనకు చాలా వివరంగా తెలియజేశారు. అయితే ఈ తలకు దెబ్బలు తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. మనం డ్రైవింగ్ చేసేటప్పుడు, రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు, వెహికల్స్ నడిపేటప్పుడు హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. అలాగే కార్లలో సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి. అలాగే ఎటువంటి పరిస్థితులను కూడా మద్యపాన ప్రభావంలో బండి నడపకూడదు. నడిపితే మీకు ప్రాబ్లమే, మీతో పాటు రోడ్డు మీద ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమే. కాబట్టి డాక్టర్ గారు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా మీరు గమనించి మీ జీవన విధానాన్ని ఆ రకంగా మార్చుకుంటారని భావిస్తూ మరి డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుందాం. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.